హరే కృష్ణ. ఓకే, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ క్లాస్. మనం మగాచంతో స్టార్ట్ చేస్తాం. మీరు మీట్లో ఉండి చెప్పేసేయండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. సో ఈరోజు చాలా పవిత్రమైన రోజు కదా, ఇది విజయదశమి, దసరా. సో ఈరోజు రాముడు రాక్షసుడైన రావణాసురుని ఓడించాడు ఈరోజు. సో ఇది ఎట్లా అంటే చెడు పైన మంచి, అట్లే చీకటి పైన వెలుగు, అహంకారం పైన భక్తి విజయాన్ని మనకి సూచిస్తుంది ఈరోజు జరిగింది. సో కాబట్టి ఈరోజు కూడా మన శ్లోకాలు చర్చిస్తున్నాము. ఈరోజు మనం 4వ అధ్యాయంలో 10వ శ్లోకాలు చర్చించబోతున్నాము. సో ఇక్కడ కృష్ణుడు మనకి అంతర్గత శత్రువులు, మనకు కూడా శత్రువులు ఉన్నారు లోపల. అంతర్గత లోపల ఉన్న శత్రువులు ఎవరెవరు, రాగ భయ క్రోధ ఏదో అధిగమించాలో మనం కృష్ణుడు ఈ శ్లోకాలు బోధిస్తాడు. ఎట్లయితే రాముడు రావణాసురుని జయించినట్లయితే మన అంతర్గతం, మన లోపల ఉన్న రావణాసురుని కూడా మనం జయించాలి. సో హరే కృష్ణ. ఇప్పుడు మీరు రావణాసురుని గురించి ఆలోచించినప్పుడు మీ మనసులోకి నార్మల్ గా మొదట వచ్చే గుణం ఏంటండి? కామం, క్రోపం, గర్వం లేదా దురాశ ఏమొస్తుంది? కామం, అహంకారం. అహంకారం. సో కామం, అహంకారం, అవును. సో ముందుగా మనం ఈ శ్లోకాన్ని చర్చిద్దాం. ఇప్పుడు భగవంతుడు కూడా మనకి వీటిని ఎలా చేయించాలో చెప్తారు. సో మనం శ్లోక గురించి మనం పాటిద్దాం. ఒక్క నిమిషం. నాలుగో అధ్యాయంలో 10వ శ్లోకం. సీతాగ భయ క్రోధ మన్మయ మాముపాసిత బాహవ జ్ఞాన తపసా భూత మద్భావ మాగధ. ఒకసారి చెప్తారా అండి? మన్మయ మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూత మద్భావ మాగతాః. పదం చదువుతాం. సో వీత అంటే ముక్తులై, రాగ అంటే ఆసక్తి నుండి, భయం నుండి, క్రోధ కోపం నుండి, మత్మయ నా ఎందే సంపూర్ణంగా, మా ఉపాశ్రిత నన్ను ఆశ్రయించినట్టి, బాహవ అంటే పలువురు, జ్ఞాన తపస్స అంటే జ్ఞానము తపస్సు చే, పూత అంటే పవిత్రులై, మద్భావం నా పట్ల దివ్య ప్రేమను, ఆగత అంటే పొందగలిగిరి. మీరు అనువాదం చదివండి. రాగము, భయము, క్రోధము నుండి విడివడి నాయందే సంపూర్ణముగా నిమగ్నులై నన్ను ఆశ్రయించినందున పూర్వము పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులై
నా పట్ల దివ్య ప్రేమను పొందగలిగిరి. సో మనకి ఇప్పుడు ఇందులో భగవంతుడు చెప్తున్నారు కదా, ఏమంటున్నారు? ఫస్ట్ మనం ఇంతకుముందు శ్లోకం గురించి చూసుకున్నట్లయితే, ఇంతకుముందు శ్లోకం నిన్న జరిగింది కదా శ్లోకం, నిన్న 4-9 శ్లోకంలో మనకి ఏమన్నారు? జన్మ కర్మచమే దివ్యం అన్నారు. అంటే నా దివ్యం ఆయన దివ్య జననము, మరియు ఆయన చేసే కర్మలు కార్యకలాపాలను సత్యం తెలిసిన వాళ్ళే, అంటే తత్వం తెలిసిన వాళ్ళే ఏమవుతారు? ఆయన తెలిసిన వాళ్ళు ఏమవుతారని చెప్పారండి? హరే కృష్ణ, ఏమవుతారని చెప్పారు? బ్రహ్మైక్యం. బ్రహ్మైక్యం కాదు. బ్రహ్మైక్యం అంటే మళ్ళీ అది బ్రహ్మైక్యం అంటే బ్రహ్మజ్యోతిలో కదా, బ్రహ్మైక్యం కాదు. మళ్ళీ జన్మం లేదని చెప్పారు. మళ్ళీ జన్మం లేదు. జన్మం లేదు. కానీ జన్మం లేకపోతే ఏమవుతారు? నా దగ్గరికి వస్తారని చెప్పారు. భగవంతుని దగ్గరికి రావడం, భగవంతుని దగ్గరికి వచ్చి ఆయన సేవలు చేయడం. సో అట్లా నా దగ్గర మళ్ళీ జన్మ రాదు, నా దగ్గరికి వస్తారని చెప్పారు. సో ఇక్కడ మళ్ళీ ఈ శ్లోకాల కృష్ణుడు ఏం చెప్తారంటే, తనను తెలుసుకోవడంలో ఉన్న అడ్డంకులు ఏంటి? ఇప్పుడు జన్మకర్మలు తెలిసిన వాళ్ళు, సత్యం తెలిసిన వాళ్ళు ఆయన దగ్గరకు వస్తారు. మరి జన్మకర్మలు, ఆ కర్మలు అందరికి ఈజీగా అర్థం కావు కదా. ఆయన అర్థం చేసుకోవడం అందరికి ఇది ఈజీ కాదు. అది తెలుసుకోవడంలో ఉన్న అడ్డంకులు ఏంటిది అంటే 3 శత్రువుల గురించి చెప్పారు. నేనేమో మూడు దారుల గురించి చెప్పారు కదా, ఎవరెవరు వస్తారు? జన్మ, కర్మ, వాటి గురించి. అంతకుముందు 3. ఇది యదా యదా ఈ ధర్మస్య, ఇంకా పరిత్రాణ సాధూనం లాగా 3 చర్చించాం. ఎవరు సాధులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, మళ్ళీ ధర్మాన్ని స్థాపించడానికి మూడింటి గురించి చర్చించాం. మళ్ళీ ఇందులో కూడా మనకి మూడింటి గురించి చెప్తున్నారు. 3 అడ్డంకులు అని చెప్తున్నారు, 3 శత్రువులు. ఏంటంటే వీతరాగ అంటే అతి ఆసక్తి, అనుబంధం, ఎక్కువ అనుబంధం, అతి ఆసక్తి అన్నమాట. భయ అంటే భయము, ఇంకా క్రోధ అంటే కోపము. ఈ మూడు శత్రువుల గురించి చెప్తున్నారు. మరి మనం వీటిని అధిగమించినట్లయితే ఏమవుతుందని చెప్తే, మనం కృష్ణుని పూర్తిగా ఆశ్రయం పొందొచ్చు అని మనకి ఇక్కడ వివరిస్తున్నారు. మన్మయ ఉపాశ్రిత అన్నారు కదా, అంటే కృష్ణుణ్ణి ఈజీగా ఆశ్రయం పొందొచ్చు అని చెప్పారు. ఇప్పుడు చూడండి, హరే కృష్ణ. సో రాగము, భయము లేదా కోపము మిమ్మల్ని ఎప్పుడైనా కృష్ణుడిని దృష్టి పెట్టకుండా ఆపిన ఏదైనా సమయం గురించి ఎప్పుడైనా ఉన్నాయండి అట్లా? ఈ రాగము, భయం, క్రోధం ఉన్నాయి కదా, ఇట్లా ఇవి ఉండడం వల్ల కృష్ణుడి మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా ఒక్కోసారి ఉంటుంది కదా, ఏదో ఒక క్షణం ఉంటుంది కదా, మీకు అట్లా ఏమన్నా ఉందా అండి? హరే కృష్ణ. సో ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 శక్తులు ఒక్కోసారి మనల్ని భగవంతుని మీద దృష్టి పెట్టకుండా చేస్తాయి. అవునా అండి? అవును. దృష్టి పెట్టకుండా చేస్తాయి. సో ఇప్పుడు మనం చూద్దాం ఎట్లా ప్రతి అడ్డంకిలో మనం లోతుగా కొంచెం చర్చిద్దాం ఎట్లా అని. ఇప్పుడు రాగం అనుకో, అది అనుబంధం ఏంటి? ఇప్పుడు భౌతిక సుఖాలు ఉన్నాయి కదా, భౌతిక సుఖాలు, భౌతిక సౌకర్యాలు, వీటి మీద మనం ఎక్కువ అనుబంధం కలిగి ఉండడం అన్నమాట. ఎక్కువ అనుబంధం కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం అనుకుంటాం ఎప్పటికీ, నేను ఇక్కడనే సంతోషంగా ఉన్నా కదా, మళ్ళీ దేవుడు ఎందుకు అని అంటారు కదా. నేను ఆల్రెడీ ఇప్పుడు నాకు ఇక్కడ డబ్బు ఉంది, ఆ ఇల్లు ఉంది, అన్ని ఉన్నాయి, నాకు ఇక దేవుడు ఎందుకు అని కొందరు అంటారు. సో వాళ్ళకి తెలియదు, కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఈ పోయిన జన్మలకి చేసే కర్మలు వాళ్ళు ఇక్కడ సంతోషిస్తున్నారు. మళ్ళీ ఈ జన్మలు చేసే కర్మల వల్ల వాళ్ళు మళ్ళీ ఎలా ఉండదో తెలియకపోవచ్చు. పైకన్నా ఇంకా పైన లోకాలుగానే వెళ్ళొచ్చు, కింది లోకాలుగానే వెళ్ళొచ్చు. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ ఉన్న సంతోషం ఈ దుఃఖాలే అశాశ్వతమని నేర్చుకున్నాము, ఈ సంతోషాన్ని వాళ్ళు చూసేసుకొని నాకు దేవుడు ఎందుకు అని కొందరు అనుకుంటారు. సో ఇట్లా రాగము, ఎక్కువ రాగం అంటే అతి ఆసక్తి వాటిని భౌతిక సుఖాల వల్ల కూడా. ఇట్లా వీళ్ళు ఏంటంటే ప్రార్థించడం కూడా ఎలా అంటే, నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, అలా వాటికి ఎక్కువ అటాచ్మెంట్, వాటి మీద భౌతిక సుఖాల మీద అట్లా అయిపోతుంది. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, కొందరు వేడుకుంటారు కదా భగవంతుని, నాకు ఓ మై లార్డ్ ప్లీజ్ గివ్ మీ బ్రెడ్, అంటే నాకు బ్రెడ్ ఇవ్వు అది ఇవ్వు అని దేవుని వేడుకుంటారు కదా. కాకపోతే అది దేవుణ్ణి వేడుకోవడం ఏంటంటే, వాళ్ళు ఎక్కువ దేవుని ప్రేమ గురించి కాదు వాళ్ళు కొంచెం వేడుకుంది,
వాళ్ళకి ఆ బ్రెడ్ మీద ఉండే ప్రేమ అంటే వాళ్ళకి ఆ బ్రెడ్ తినేదాని మీద ఉండే ప్రేమ అని మనకి శిల ప్రభుపాద వాళ్ళు ఇలా చెప్తారు మనకి. మళ్ళీ ఇక్కడ ఏమన్నారు, రా ఆ, రాగా మానవ మాయ అంటే కృష్ణుడి మనం నీలమవ్వకుండా ఇది కృష్ణునికి మనం దగ్గర అవ్వకుండా ఇది నిరోధిస్తుంది, ఆపేస్తుంది రాగం. అది ఆసక్తి, భౌతిక సుఖాల మీద అతి ఆసక్తి అన్నమాట. ఇంకోటి భయము. భయం ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఆ ఎవరైనా చూడండి, ఇప్పుడు సపోజ్ ఇస్కాన్ క్లాసెస్ వింటున్నారు అనుకోండి, కొందరు అంటే ఇప్పుడు చిన్న వయసు ఉన్న వాళ్ళనేది చూసి అరే వీడు ఇంకా కాలేజ్ ఇప్పుడే అయిపోయింది, జాబ్ కూడా చేస్తున్నాడు, ఆ అరే వీళ్ళు వీడు భక్తి చేస్తే ఎక్కడ బ్రహ్మచారి అయిపోతాడో, లేదంటే భక్తి చేస్తే ఎక్కడ అన్ని వదిలేస్తాడో, ఆ పెళ్ళైన ఇప్పుడు ఇప్పుడు నేను కూడా భక్తి చేస్తున్నాను అనుకో, నేను భక్తి చేస్తున్నానండి, నాకు కూడా పెళ్ళి అయింది. మా ఫ్రెండ్స్ ఒక్కోసారి భయపడుతున్నారు, భక్తి చేస్తున్నాను మొత్తం ఇంకేమైతుంది భక్తి చేస్తే అన్ని ఉద్యోగం పోతుంది, కుటుంబం పోతుంది అన్నట్టు వాళ్ళు భయపడతారు. సో ఇట్లా ఏంటంటే నేను ఒకవేళ భక్తి చేశాను, నేను భక్తి చేద్దాం, నా ఉద్యోగానికి, నా కుటుంబానికి, నా భవిష్యత్తు ఏం జరుగుతుంది అని అట్లా భయం భయం వస్తుంది వాళ్ళకి. సో ఈ భౌతిక సమస్యలు అనేది ఆధ్యాత్మిక, వాళ్ళు భౌతిక సమస్యలని ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వాళ్ళు నెట్టేస్తారు. సో నాకు ఇట్లా అవుతుంది. కానీ కృష్ణుడు ఏమన్నారు, లొంగిపోవడం, ఆయనని ఆయనకి లొంగిపోవడం ఏమంటే ఆయన రక్షణ ఇస్తాడు, నష్టాన్ని కలిగించాడు. మనకి ఇంకా ముందు ముందు శ్లోకాలు చెప్తారు భగవంతుడు. ఆయన లొంగిపోవడం వల్ల ఇంకా ఆయన ఇంకా నష్టం ఏమి ఉండదు, రక్షణ ఇస్తాడని మనకి చక్కగా చెప్తాడు భగవంతుడు. చూడండి, మీలో చాలా మందికి ఇప్పుడు ఇట్లాంటి క్లాసులు అటెండ్ అవుతున్నప్పుడు కొంచెం భయం అయిందండి, అంటే ఏం జరుగుతుందో, మరి జీవితంలో ఏం మారుతుందో అని కొంచెం చాలా మంది భయపడతారు కదా క్లాసెస్. ఇప్పుడు చూడండి, ఈ రోజు ఇప్పుడు మనకి మన వాట్సాప్ గ్రూప్ లో దాదాపు 60 మంది ఉన్నారు కదా డివోటీస్. అంతమంది జాయిన్ అవ్వట్లేదు కదా రెగ్యులర్ గా. వాళ్ళకి కూడా భయం అవుతుంది, జాయిన్ అయితే ఏమవుతుందో, నేను నాకు జాబ్ ఉద్యోగం ఏమవుతుందో, నా కుటుంబం ఏమవుతుందో అంత భయపడతారు, అంతే కదండి. అంతే అంతే అంతే. వాళ్ళు అందుకనే వాళ్ళు చూడండి, మనకి 24 గంటలు ఉన్నాయి, 24 గంటల్లో వాళ్ళు ఇప్పుడు పావు గంట, మనకి 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా వాళ్ళు భక్తికి అట్లా పెట్టలేకపోతారు. అది కూడా ఒకనొక భయం వల్ల కూడా అట్లా. ఇంకా కోపం అన్నారు కదా, కోపము క్రోధం కోపము. సో ఈ కోపం అనేది ఎట్లా అంటే, ప్రజలు మన ఎవరైతే ఇప్పుడు జనాలు ఉన్నారు కదా, సో వాళ్ళు సత్యాన్ని అర్థం చేసుకోలేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నిరాశ చెందుతారు, వాళ్ళకి నిరాశ అయిపోతుంది. వాళ్ళు ఎట్లా అంటే భగవంతుని ఎట్లా అంటే వాళ్ళు ఇది నిరాకారవాది, శూన్యము అంటే బ్రహ్మ జ్యోతి నుంచి వచ్చారు, ఆయనకి నిరాకారవాది, ఆయనకి శరీరం లేదు అంటే ఆయనకి ఆయన మనలాంటి శరీరమే, లేదంటే ఆయన అసలు నిరాకారవాది అని అట్లా అట్లా చేసి కొందరు దేవుణ్ణి తిరస్కరిస్తాడు, సత్యాన్ని అర్థం చేసుకోలేక. ఇది ఎట్లా అంటే మనకు ప్రభుపాదుల వారు చెప్తారు, మనకు ఊహాజనితంగా ఒక ఇట్లా భగవంతునికి ఇది లేదు అది లేదు అని వాళ్ళంతా వాళ్ళు అనుకోవడం అది మూర్ఖత్వం అవుతుంది. ఇది ఎలా అంటే మనం ఉదాహరణతో తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా కొందరు ఇలాంటి కొందరికి ఏదైనా రోగం వచ్చింది, వాళ్ళకి ఔషధం వేరే వాళ్ళకి తెలుసు, ఈ మెడిసిన్ ఇస్తే అతనికి నయం అవుతుంది అని చెప్పి, కానీ ఆయన ఏమంటాడు, నాకు అసలు ఏ ఔషధం ఇచ్చినా నన్ను అసలు నయమే చేయదు, నాకు అసలు క్యూరే కాదు, కాబట్టి నేను అసలు చికిత్సనే తీసుకోను, నేను ఇక రెగ్యులర్ గా మెయింటైన్ చేయను, చికిత్స తీసుకోను అని చెప్తాను అనుకోండి, ఆమె ఏమవుతాడు, అతనే అన్ని కోల్పోతాడు. అతని ఆరోగ్యమే పాడైపోతుంది. వేరే వాళ్ళకి తెలుసు, అరే ఔషధం ఉంది, ఇది ఇస్తే నయమవుతుంది నాన్న కొంచెం తీసుకోరావా అని తీసుకోండి అని చెప్పినా కూడా అతనికి అర్థం కాదు, లేదు నేను ఆపేస్తాను అంటారు. సో ఇప్పుడు మీరు గమనించండి, సాధారణంగా ప్రజలు దేవుని పైన కోపంగా ఎందుకు ఉంటారు ఎక్కువ చెప్పండి. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు కోపం వల్ల కూడా దూరం అవుతారని చెప్పి, ఎందుకు చెప్పండి. అంటే దేవుడు కోరికలు తీర్చినప్పుడు. అది కరెక్ట్ సమాధానం చెప్పారు. సో ఎట్లా చెప్పండి, బాధలు సమాధానం, వాళ్ళు ప్రార్థించారు, నాకు ఇది కావండి, ఇది ఇవ్వండి ఇది ఇవ్వండి, ఇది అండి ఇది అని కోరుకున్నారు, సడన్ గా వాళ్ళకి కోరుకోలేకపోయేసరికి దేవుడు లేడు. ఇప్పుడు మనకి ఎట్లాంటి రష్యాలో అక్కడ రష్యాలో చైనాలో అక్కడ ఇలానే జరుగుతుంది నార్మల్ గా. ఏది
వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ఆ, వాళ్ళు అక్కడ ఉండే కమ్యూనిస్ట్ ఉంటారు కదా, ఆ, వాళ్ళ మొత్తం వాళ్ళే సృష్టిస్తారు అక్కడ మొత్తం అన్న ఎవరికి తిండి లేకుండా, అసలు ఏం దొరకకుండా వాళ్ళే సృష్టిస్తారు మొత్తం అన్ని కట్టు అట్టు ఆ లోపలికి, ఆ ఆ ఊర్లోకి అన్న విలేజ్ లోకి, ఆ ప్రదేశంలోకి ఏం తిండి తినేటి వెళ్ళకుండా వాళ్ళే అడ్డుకుంటారు. మరి తర్వాత మొత్తం అసలు అందరూ వాళ్ళు అల్లాడిపోతుంటే వీళ్ళే వచ్చి ఇప్పుడు మీరు భగవంతుని ప్రార్థించండి ఆ, అని వాళ్ళే అంటారు. అప్పుడు వాళ్ళేమో ఇప్పుడు భగవంతుడు అయ్యామంటే అప్పుడు అప్పటికప్పుడైతే వాళ్ళకి కాదు కదా. సో రాకపోయేసరికి వీళ్ళే ఇప్పుడు చూడండి, మీరు భగవంతుడు వేడుకున్నారు, భగవంతుడు ఏమి ఇయ్యలేదు, మమ్మల్ని వేడుకోండి అని వాళ్ళందరూ ఒకరు ముఖ్యమైన వాళ్ళు వేడుకుంటే వీళ్ళు ఇచ్చేస్తారు, వీళ్ళు ఇచ్చేసి నేనే భగవంతుడి లెక్క అట్లా ఆ, అట్లా వాళ్ళకి కోపాన్ని అట్లా అట్లా తెప్పిస్తారు. సో మళ్ళీ వీళ్ళే భగవంతుని లెక్క వీళ్ళు వీళ్ళు సృష్టిస్తారు. సో ఇట్లా కొందరు మనకి అంతకుముందు కూడా చర్చించాము. భగవంత్ రాజు ఫ్రెండ్ అయితే ఆ మనం ఆయన స్నేహాన్ని కోరుకోవాలి, కానీ ఆయన చిన్న చిన్నవి కోరుకోవద్దు. మన తర్వాత మన మంచి చక్కగా స్టోరీ చూద్దాం, ఎట్లాంటి ఇట్లా స్టోరీస్ ఇవన్నీ చూద్దాం. ఇట్లా రాజు ఫ్రెండ్ అతను ఎట్లా ఏం కోరుకున్నాడు, ఆయన రాజు స్నేహాన్ని కోరుకున్నాడా, లేదంటే రాజు దగ్గర ఉండే ఆయన ధనాన్ని కోరుకున్నాడా చూద్దాం. సో ఇట్లా ఈ ఈత రాక భయక్రోధం ఈ మూడు ఉండడం వల్ల వీళ్ళందరూ సరిగ్గా చేయలేకపోతారు. ఇప్పుడు మన స్టోరీస్ చూస్తాం మనకు. ఇప్పుడు చూడండి, ధ్రువ మహారాజ్ ధ్రువ మహారాజ్ ఉన్నారు. ధ్రువ మహారాజ్ ఎట్లా అంటే అతనికి ఆ, 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 కొంచెం మనకి రాజ్యం కావాలని కోరిక ఉంది. రాజ్యాంగానికి కోరిక ఉంది, కానీ కోరిక ఆ రాజ్యం మీదనే కోరిక ఆయన ఉంచుకొని అట్లే ఉండిపోలేదు. ఆయన చూసేసి నారదముని ఆయనకి ఉపదేశం చేశారు, నువ్వు భగవంతుని భజన చెయ్యి, భగవంతుని ప్రార్థన చెయ్యి, తపస్సు చేసి అని చెప్పేసరికి ఆయన భగవంతుని తపస్సు చేసేసి కృష్ణుడు ఆయనకి ప్రత్యక్షం అయిపోయాడు. ప్రత్యక్ష భగవంతుడు ఆయన ప్రత్యక్షం అయిపోయి ఆయనకి వేరే పెద్ద స్థానమే ఇచ్చారు. బ్రహ్మలోకం కంటే కొంచెం ఐఏఎస్ పక్కనే ఉండేది, ధ్రువలోకం అంటారు కదా, అదే ఇచ్చారు. సో ఆయన ఎట్లా అంటే ఆయన రాగం అంటే ఆసక్తి, ఆయనకి ఆయన రాజ్యం మీద ఆసక్తి అక్కడ నుండి భక్తి పైన మారింది. సో మా భక్తి అయితే ఎప్పుడు మారిందో అప్పుడు ఆయనకి భగవంతుడు కనిపించారు. ఇది చూడండి, ఇది కూడా అందరూ తెలుసు మనకి. గజేంద్ర మోక్షం తెలుసు కదా అందరికి. గజేంద్ర మోక్షం అంటారు. తెలుసు. అదే ఏనుగు మన గజేంద్రుడిని పట్టుకుంది కదా సార్. మన ఏనుగు ముసలి గజేంద్రుడు, ఏనుగు సార్, అవునండి, కరెక్ట్. ఏనుగు గజేంద్రుడు ఆయనని మొసలి పట్టుకుంది. ఆయన అప్పుడు భయంలో ఉన్నాడు. భయం ఇప్పుడు చూస్తాం కదా, ఫస్ట్ చూసిందేమో వీత అంటే అనురాగం, ఆసక్తి, ఆయన ధ్రువ మహారాజ్ స్టోరీ. ఇప్పుడు భయం చూడండి, ఆయన భయంలో మొసలు పట్టుకుంది. ఆయన చాలా ప్రయత్నించడానికి రావట్లేదు. దాదాపు మనకి శ్రీమద్ భగవతం చెప్తే దాదాపు 1000 సంవత్సరాలు అలానే ఆ పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆయనకు భయం ఎక్కువైపోయింది, ఇంకా చేస్తున్నాను ఇంకా రావట్లేదు, భయం ఎక్కువైపోయి ఓ ఆది దేవ నన్ను రక్షించు, నువ్వే ఎవరైతే ఆది దేవుడు ఉన్నారో నువ్వే నన్ను రక్షించు అని ప్రార్థించడం మొదలు పెట్టాడు. అప్పుడు భగవంతుడు వచ్చేసి రక్షించారు. గరుడ మంత్రంతో వచ్చేసి సుదర్శన చక్రతోని ఆ ముసలిని చంపేసి ఆయన రక్షిస్తారు. ఇక్కడ ఎట్లా ఆ భయం సమయంలో ఆయన అట్లే ఉండలేదు. భయం సమయంలో అట్లే ఉండేది. ఆయన భయం సమయంలో కూడా భగవంతుని శరణు తీసుకున్నాం. శరణు తీసుకోవడం వల్ల ఆయనకి అక్కడ నుండి ఆ సమయం నుంచి అంటే ముసలి పట్టుకుంది, అక్కడి నుంచి విముక్తి పొందేసి ఆయన భగవద్ధామాన్ని చేరుకున్నారు, వైకుంఠ లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా వీతరాగా క్రోధం కూడా ఉంది కదా, క్రోధం నియంత్రణ ఎట్లా చూద్దాం. ఇప్పుడు చూడండి, అర్జునుడు ఎట్లా మనకి యుద్ధంలో మహాభారత యుద్ధంలో చాలా చాలా కోపం వచ్చింది ఆయనకి. కానీ కృష్ణుడు ఎలా అయితే మార్గనిర్దేశం చేశారో దాని ద్వారా తన కర్మలన్నింటినీ కృష్ణునికి అర్పించుకున్నాడు. సో ఇలా కృష్ణుడు అర్జునుడు ఆయన కోపాన్ని మొత్తం నియంత్రణలో ఉంచేసి భక్తిలో ఉంచేశారు. సో అట్లా ఆయన కోపం కూడా తగ్గేసి ఆయన విజయం సాధించాడు అర్జునుడు. ఇంకా మనకి ఇంకా వెళ్తుంటే మనకి ఇంకా స్టోరీస్ కూడా వస్తాయి. ఎట్లయితే హిరణ్యకశ్యపుడు చంపారు. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాద మహారాజు చంపడానికి ప్రయత్నిస్తాడు, కానీ ప్రహ్లాద మహారాజు భయం లేకుండా ఎప్పటికీ నారాయణ స్మరణ చేస్తారు.
మనకి మహావతార నరసింహ కూడా సినిమా కూడా వచ్చింది అంటే చక్కగా చూపించారు కదా ఎట్లయితే అంటే అంతకుముందు కూడా చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది ఇందులో కూడా చాలా చిన్నపిల్లలకి చాలా ఈజీగా మనకి యానిమేషన్ మూవీస్ కదా చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా కనెక్ట్ అయిపోతారు. సో అట్లా భయం లేకుండా నారాయణ నారాయణ అని జపిస్తూనే ఉంటారు. సో ఇట్లా భయం భయం కోపం లేకుండా ఉండడం వల్ల ఆయన భక్తులు గొప్ప భక్తులలో అయిపోయాడు. మళ్ళీ మనకి చెప్తారు కోపం అనేది కోపం అనేది ఎలా అంటే మన గురించి చేసుకోవద్దు కోపం. అది భగవంతుని గురించి చేస్తే ఆ కోపం అనేది ఆధ్యాత్మిక కోపం అయిపోతుంది. ఈ ఉదాహరణ ఎవరో చెప్పండి. కోపం ఆయన గురించి యూజ్ చేయలేదు, భగవంతుని గురించి యూజ్ చేస్తారు. హరే కృష్ణ. ఒక భక్తుడు ఆయన కోపాన్ని ఆయన గురించి యూజ్ చేయలేదు, భగవంతుని గురించి యూజ్ చేస్తారు. ఎవరు చెప్పండి. హనుమంతుడు. చెప్పరా? హనుమంతుడు ఎట్లా సీతామారణ కోసం ఫస్ట్ ఆయన సముద్రం దాటినప్పుడు కూడా భయం పడలేదు. రాక్షసులతో యుద్ధంలో ఆయన కోపాన్ని రామభక్తి కోసం యూజ్ చేశారు ఆయన కోపాన్ని. సో మనకి ప్రబంధం చెప్తారు ఇలా అందరి కోపము అవి ఆసక్తి ఉంటాయి, కానీ వాటిని మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా భగవంతుడికి అర్పిస్తామో భగవంతుని మరుస్తామో అప్పుడు మనకి భగవత్ ప్రాప్తి అనేది చాలా త్వరగా కలుగుతుంది. దీనివల్ల ఇలా దానికి ఎవరికి హనుమంతుడికి రాగము ఆసక్తి అనేది అలా ఏం లేకుండా ఆయన భక్తి అనేది ఈజీగా అయిపోయింది. ఈ రోజుల్లో అందరికీ రాగం ఉంది, ఆసక్తి ఉంది. దేనికి ఉందో చెప్పండి ఈ రోజులలో యువతకి అందరికి. హరే కృష్ణ. సో ఈ రోజుల్లో అందరికీ దేనికి ఉందంటే ఆసక్తి, అందరికి ఫోన్స్, సోషల్ మీడియా, గేమ్స్ ఇలానే అందరూ దానికి అతిగా ఆసక్తి ఉండిపోయి అందరూ అలానే బంధించబడిపోతారు. వాళ్ళకి అసలు తెలియట్లేదు ఇన్స్టాగ్రామ్ వాడడం గంటలు వాళ్ళకి తెలియకుండా మీరు వాడుతున్నారు, మీరు అందులో మునిగిపోతున్నారు అని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. గేమ్స్ వాడడం. సో ఇట్లా రాత్రంతా వాళ్ళు నిద్ర లేకుండా సోషల్ మీడియా ఇవి చూస్తారు, మూవీస్ చూడడం, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అట్లా ఇంకేం ఉంటాయి కదా అందులో అన్ని చూడడం. సో అట్లా చూసేసి ఇప్పుడు చూస్తారు కదా 60 మంది ఉన్నారు కదా భక్తి చేయమంటేనేమో వాళ్ళందరూ టైం లేదంటారు, భగవద్గీత చదివే సమయం లేదు, ఇట్లా కొద్దిసేపు క్లాస్ వినే సమయం లేదు ఇలా అంటారు. సో వాళ్ళ ఆసక్తి అనేది భౌతిక ఆసక్తి అయిపోయింది. ఆసక్తి వల్ల వాళ్ళు ఏమైంది, వాళ్ళ ఆత్మ పురోగతి వాళ్ళు అసలు దేహము ఆత్మ తర్వాత మనం వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళన్నింటినీ ఆపేయాల్సి వస్తుంది. ఆసక్తి అటు సైడ్ ఉండవాలి. అట్లనే భయం. ఇప్పుడు చూసుకుంటే సమాజం వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అనే భయం వల్ల కొందరు దేవుని భక్తి చేయడానికి కూడా భయపడుతుంటారు. ఇప్పుడు చూస్తాం కదా మనం చక్కగా బొట్టు పెట్టుకుని వెళ్తాం మంచిగా. మన బొట్టు ఎందుకు పెట్టుకుంటాం, మన ఆలయం మన శరీరం దేవాలయం, అట్లనే భగవంతుని పాదాలు ఉండడం అట్లా అనుకుంటాం. కానీ ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం కూడా భయపడతారు. అదే బొట్టు పెట్టుకుంటే ఇట్లా పెట్టుకుంటే వాళ్ళు అట్లా అంటారేమో ఇలా అంటారేమో అట్లా భయం. అలా భయంతో కూడా దేవుని భగవంతుడు అట్లా క్లాస్ వింటే మనకి నా ఉద్యోగం ఏమవుతుందో, నా స్టేటస్ ఏమవుతుందో, నా లైఫ్ స్టైల్ కూడా మారుతుందేమో, ఏమవుతుందో అని కోల్పోతామని అట్లా భయం. కానీ అట్లా భయపడి వాళ్ళు భయపడుతున్నారు. కృష్ణుడు ఏం చెప్తారు, మామేకం శరణం వ్రజ అంటే భయపడిన అవసరం లేదు అని కృష్ణుడు చెప్తున్నారు. కానీ ఇప్పుడు బయట భౌతిక ప్రపంచంలో ఎట్లా వాళ్ళందరూ భయం, వీళ్ళేమనుకున్నారు వీళ్ళ ఆధ్యాత్మిక ప్రగతిని వాళ్ళు చూసుకోరు, బయట వాళ్ళు ఏమంటారు అని అట్లా భయపడడం స్టార్ట్ చేస్తారు. ఇంకా క్రోధం. ఇప్పుడు చూసినట్లయితే చిన్న చిన్న విషయానికి కోపం పడ్డం, ట్రాఫిక్ ఏదైనా ఆఫీస్ లో ఏదైనా ఇంట్లో ఏదైనా అలా పిల్లలు కూడా చూస్తారు కదండి, ఏదైనా చిన్న చిన్న విషయాలకు కోపం పడిపోయి సూసైడ్స్ చేసుకోవడం దగ్గరికి వస్తుంది అంతగా. సో అట్లా వాళ్ళకి ఈ వీతరాగా భయపడతారు, వీటి వల్ల భగవంతుని చేరలేకపోతారు. సో వీళ్ళన్నింటినీ మనం సరైన మార్గంలో పెట్టాలంటే వాళ్ళు క్లాస్ మనకి చక్కగా ఇప్పుడు మీరు ఎలా అయితే క్లాస్ అవుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళకి వీలైనంత సమయంలో ఎంతో కొంత సమయం ఇచ్చేసి చాలా చక్కగా క్లాస్ ఉండడం, అసలు వాళ్ళ ఆత్మ శరీరం మన పురోగతి ఏంటి వాటి గురించి తెలుసుకోవడం, భగవద్గీత గురించి తెలుసుకోవడం చేయడం వల్ల వాళ్ళు వీతరాగ భయక్రోధం నుంచి ముక్తి పొందేసి
మనం భగవంతుని శరణు తీసుకుంటారు ఈజీగా. సో ఈ శ్లోక మనకి ఇలా మనకు వివరిస్తుంది. సో మనం వీటిని మనం ఏదైతే మన ఆ, జీవితంలో వ్యక్తిగతంగా మనం తీసుకోవాలన్నప్పుడు వీతరాగ భయపడకుండా మనం గుర్తించి ఎప్పుడైతే నాకు కోపం వస్తుందో, ఎప్పుడైతే మనకి బాగా ఆసక్తి అనిపిస్తుందో, భయం వస్తుందో, కోపం వస్తుందో, వీటిని గుర్తించి దాన్ని అడ్డగించడానికి మనం ప్రయత్నించాలని మనకు తగ్గట్టు. అట్లా మన కుటుంబంలో కూడా ఉమ్, వా- ఆ, వాళ్ళని కృష్ణుడిపై ప్రేమ పెరగడం. ఉమ్, ఆ, అంటే మనది ఎప్పటికీ సుఖాల పట్టిన ప్రేమను మాత్రం కాకుండా కలిసి అందరూ కుటుంబం అందరూ కలిసి భగవంతుని నామం తీసుకోవడం, సేవ చేయడం లాంటివి చేయాలి. మన వృత్తిపరంగా అనుకుంటేనేమో మనం ఏదైనా భవిష్యత్తులో నాకు ఇదేమవుతుందో అదేమవుతుందో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితుల పైన కోపంని వీటినన్నిటిని తీసేసి మన వీటినన్నిటిని మనకి ఎట్లయితే భగవంతుని నామస్మరణ చేస్తున్నాం వీటిని ఆటంకం కలగకుండా చూసుకొని మనం భగవంతుని ఇలా క్లాస్ అటెండ్ అవ్వడం, భగవద్గీత చదవడం, నామజపం చేయడం ఇలా చేయాలి మనం. మనం ఈ రోజు మనం ఇలా ప్రార్థిద్దామండి. ఎలా అయితే మనకి ప్రహ్లాద్ మహారాజు భయాన్ని మన ఓ కృష్ణ, ఎలా అయితే నువ్వు ప్రహ్లాద్ మహారాజ్ భయాన్ని జయించడానికి అలానే మనకి ఆంజనేయుడు ఎలా అయితే లంకను చేరుకొని లంక జయించడానికి సహాయించడానికి ఎలా అయితే సహాయపడ్డారో, అలాగే నా లోపల ఉన్న అంతరంగంలో ఉన్న ఈ వివిధ రాగ భయ క్రోధాలు వీటిని జయించడానికి కూడా నన్ను దయచేసి నాకు సాయం చేయి భగవంతుడా అని మనం ఇలా 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 ప్రార్థిద్దామండి ఈరోజు. ఓకేనా అండి? హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. సో ఈ రోజు భగవంతుడు 3 విషయాలు చెప్పాడు, 3 శత్రువులు చెప్పారు. ఏంటో చెప్పగలరా అండి? వీతరాగ క్రోధాలని జయించి ఆ జయించిన అవి జయించిన వాడే నా దగ్గరికి రాగలడు. సో నా కృప నా యొక్క కృపని పొందగలడు, నా యొక్క ఆ ప్రేమని పొందగలడు. అవును. వీతరాగ భయక్రోధ మనకి మన 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 నార్మల్ గా చెప్పాలంటే వీతరాగ భయక్రోధ అంటే అతి ఆసక్తి, భయము, కోపం. క్రోధం అంటే కోపం. సో ఈ 3 విషయాలు. అవును, ఈ 3 విషయాలు భౌతిక ప్రపంచంలో మనల్ని ఎలా కట్టిపడేస్తాయి. మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఎలా మనకి భౌతిక ప్రపంచంలో మనకి కట్టిపడేస్తాయి. ఇవి 3 మనల్ని ఈ 3 మనల్ని భగవంతుని చేరకుండా మనకి కట్టిపడేస్తాయి కొంచెం కొంచెం. సో వీటిని స్లోగా భగవంతుని గురించి అంటే భగవంతుని భక్తి గురించి మనం చేంజ్ అయ్యేలాగా చూసుకోవాలి. హరే కృష్ణ. ఏమన్నా సందేహాలు ఉన్నాయండి? ఏమీ లేవు ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. చాలా చక్కగా వివరించారు. చాలా బాగుంది, క్లియర్ గా వివరించారు. అందరూ భక్తులు మనకి చక్కగా చెప్తారు. ప్రభుపాదులు మనకు భాష కూడా ఉంటుంది, అందులో చాలా చక్కగా వివరిస్తారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ పాప. సో థ్యాంక్ యూ ప్రభు. ఇలా చాలా చక్కగా ప్రతిరోజు జాయిన్ అవుతున్నందుకు. సో ఈ రోజు మనకి అందరికి తెలుసు కదా, మనం ఈ రోజు అందరూ రావణాసురుని గురించి ఆలోచిస్తారు. రావణాసురుని అది దహనం చేస్తారు కదా, అది రావణాసురుని బొమ్మ దహనం చేయడం అది చేస్తారు. కానీ అందరూ చేయాల్సింది ఫస్ట్ మన లోపల మనకు తెలుసు కదా, మన లోపల కూడా ఒక రాక్షసులు ఉంటారు. అంటే ఈ రోజులలో ఫస్ట్ మనకి ఎలా అయితే సత్యయుగంలో దేవతలు రాక్షసులు వేరే వేరే లోకాలు ఉండేవాళ్ళు. తర్వాత త్రేతాయుగంలో అందరు వాళ్ళిద్దరు ఒకరి లోకంలో ఉండేవాళ్ళు. తర్వాత మనకి ఇంకా ద్వాపరయుగంలో అందరూ ఒకరే కుటుంబంలో ఉండేవాళ్ళు. దేవతలు రాక్షసులు అంటే వాళ్ళ గుణాలు ఉన్న వాళ్ళు. సో ఇప్పుడు దేవతలు రాక్షసులు ఉన్న వాళ్ళ గుణాలు ఎక్కడ ఉన్నారండి? మనలో పడే ఉన్నారు. సో ఆ రాక్షస గుణాన్ని మనం వదిలిపెట్టడానికి, దాన్ని గ్రహించడానికి మనం ఈరోజు భగవంతుని ప్రార్థించాలి. అది మనం నిర్ణయంగా చేయాల్సింది. అందరూ పోయి అది కాలుస్తారు. ఓకే, అంటే మనకి దాని అర్థం ఏంటో వాళ్ళు తెలుసుకోరు. పోయి కాలవడం, పటాసులు పెంచడం అది చూస్తారు. అది కరెక్టే. వాళ్ళు దానికి అర్థం దసరా అంటే సంబరం చేసుకోవడం.
మనం ఎప్పుడైతే 10 తలలు నరికేస్తారో తర్వాత సంబరం చేసుకుంటాం. ఈ రోజు రామచంద్ర విజయోత్సవం అంటారు కదా. సో అది విజయోత్సవం చేసుకుంటాం, కానీ ఆ విజయోత్సవం చేసుకోవడానికి మన ఉద్దేశం కూడా భగవంతుడు చెప్పేది మన లోపల ఉన్న ఈ రక్షణ కూడా చంపాలి. అందులో ఉన్న గుణాలని వీతరాగ భయపడుతుంది, ఈ గుణాలను కూడా ఆ, ఇంకా షడైశ్వర్యాలు అంటారు కదా. సో ఇంకా ఆరు ఏవైతే ఉంటాయో ఆ, మనకి క్రోధ, కామ, క్రోధ, లోభ, మద, మత్సర్య అంటారు కదా. సో వాటిని కూడా గుణాలను కూడా ఆ, నశించాలని మనం భగవంతుని వేడుకున్నాం ఈరోజు. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. సో ఇంకేం సందేహాలు లేకపోతే మనం క్లాస్ ముగిద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం రోజు. హరే కృష్ణ. హరే కృష్ణ.